హాయ్ ఫ్రెండ్స్. 2015 సంవత్సరంలో వెంకటేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సినిమా 'గోపాల గోపాల'. ఈ సినిమా కథ చూస్తే ఒక సామాన్యుడైన వెంకటేష్ గారు దేవుడి పైన కోర్టులో కేసు వేస్తారు. సో, కథ కల్పితం అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఇలాంటిదే నిజంగా జరిగింది. అది మన దేశంలో కాదు. కృష్ణుడి పైన కేసు ఎవరు వేశారు, ఎందుకు వేశారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారంగా మరియు హిందూ మతం యొక్క దేవుడిగా పరిగణించబడ్డాడు. అతను కన్నయ్య, గోపాల్, కేశవ్, ద్వారకాధీష్, వాసుదేవ్ మొదలైన పేర్లతో కూడా పిలువబడతారు. కృష్ణుడు నిస్వార్థ కర్మయోగి, ఆదర్శ తత్వవేత్త. ఇస్కాన్ పేరుతో శ్రీకృష్ణు భక్తులతో కూడిన ఒక సంస్థ. దాని ప్రభావం యూరోప్ దేశాలలో వేగంగా వ్యాపించడం, ఇతర యూరోపియన్ దేశాల నుండి వేలాది మంది సంస్థలు చేరుతుండగా కొంతమంది ఆ సంస్థను వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకరణలో భాగంగా ఒక పోలాండ్కి చెందిన క్రిస్టియన్ నన్ ఇస్కాన్ సంస్థ పైన కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఇస్కాన్ వారు చెప్పేవి అన్ని అబద్ధాలు అని, ఇస్కాన్ సంస్థను రద్దు చేయాలని, ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇస్కాన్లో చెప్తున్నట్టుగా అంత గొప్పవారు కాదని, 16,000 మంది పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు ఆదర్శ పురుషుడు ఎలా అవుతాడంటూ ప్రశ్నించింది. ఇస్కాన్ ప్రతినిధి కోర్టులో వేసిన ప్రశ్న, మీరు నన్గా అంగీకరించి మొదట వేసే ప్రమాణం ఒకసారి చదివి వినిపించండి అని కోరారు. కానీ ఆ నన్ అందుకు అంగీకరించకుండా మౌనంగా ఉంది. అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి కోర్టులో ఉన్న జడ్జి గారిని నన్ను చదవమంటారా అని అంటే జడ్జి అంగీకారంతో గట్టిగా చదివారు. మొదటి ప్రమాణం ఏంటంటే, నేను యేసు ప్రభువును భర్తగా అంగీకరిస్తున్నాను. సో, కృష్ణుడు 16,000 మంది భార్యలు మాత్రమే ఉన్నారు. కానీ యేసుప్రభు కొన్ని లక్షల మంది భార్యలు కదా, మరి చర్చీలన్నీ మూసివేస్తారా అని అడగడంతో జడ్జి ఈ కేసును కొట్టివేశారు. మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు, మరి కృష్ణుడు 16,000 మంది భార్యలు ఉండడం తప్పు కదా అని. మన సనాతన ధర్మంలో ఏది చేసిన ఒక కారణం ఉంటుంది. పూర్వం నరకాసురుడనే రాక్షసుడు 16,000 మంది రాజకుమారులను ఎత్తుకెళ్లి బందీలుగా చేసుకున్నాడు. శ్రీకృష్ణ సత్యభామ సమేతుడే నరకాసురవత చేసి రాకుమారులను విడుదల చేశారు. కానీ సమాజం వారిని అంగీకరించదు కాబట్టి వారు ఆత్మహత్య చేసుకోవాలని తెలిచారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకొని భార్య స్థానాన్ని కల్పించారు. తన లీలలతో అందరి దగ్గర ఉన్నట్టు భ్రమింపజేసి వారిని ఎప్పుడు తాక కూడా లేదు. ఇది ఈనాటి టాపిక్. స్టే ట్యూన్ టు సనాతన భక్తి.